హలో అండి, ముందుగా ఇక్కడ కాకరకాయ గొజ్జుకి ప్రిపేర్ చేస్తున్నాము. చేదు లేకుండా, అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తినగలిగేలా తయారు చేద్దాం. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు వేరుశెనగ గింజలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఉద్దిబ్యాళ్ళు, 1/2 టేబుల్ స్పూన్ శనగబ్యాళ్ళు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ నువ్వులు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, అలాగే ఇక్కడ నేను బ్యాడగి మెంతులు తీసుకున్నాను. ఇవి ఒక 6 వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. బాగా చల్లారనివ్వండి. తర్వాత ఇందులో నేను 1/4 కేజీ కాకరకాయ తీసుకున్నాయి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఆ నీళ్ళంతా పిండేసి తీసుకొని పక్కన పెట్టుకొని, 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇలా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే అదే ఆయిల్లో ఇక్కడ చిటికెడు సాసవులు, అలాగే చిటికెడు ఉద్దిబ్యాళ్ళు, అలాగే చిటికెడు వేరుశెనగ గింజలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పోపులోకి చిటికెడు కరివేపాకు, అలాగే 2 ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఇక్కడ ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసిన తర్వాత నేను ఇక్కడ చిన్న సైజు ఒక టమాటాని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని గ్రైండ్ చేసుకొని మెత్తగా ఇలా పొడి పట్టుకున్నాను. ఈ పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకొని నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని తుక్కు తీసేసి ఇట్లా నీళ్ళు గొజ్జులాగా చేసుకున్నాను. వాటిని కూడా పోసుకొని బాగా కలుపుకోవాలి. మనకి ఈ గొజ్జుకు సరిపడా అలాగే కొన్ని నీళ్లు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను నీళ్లు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి బాగా ఉడకనియండి. ఇలా ఉడుకుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లం వేసుకొని బాగా కలుపుకొని బాగా చిక్కబడేంత వరకు ఉడకనియండి. ఇక్కడ సాల్ట్ కూడా వేసుకోండి. నేను సాల్ట్ వేసిన స్కిప్ మిస్ అయింది. నేను ఆల్రెడీ కాకరకాయ నీళ్ళకి కన్నా ఉప్పు వేసుకొని చేసుకున్నాను కాబట్టి మీరు ఉప్పు చూసుకొని వేసుకోండి. అలాగే బెల్లం వేసుకొని బాగా కలుపుకొని ఉడకనియండి. అంతే, దగ్గర పడేంత వరకు ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడకనియండి. ఎంతో టేస్టీగా చేదు లేకుండా రుచికరంగా కాకరకాయ ఫ్రై రెడీ. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చూడండి ఎంత టేస్టీగా ఉందో.